ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ దినం ఎలా ఉన్నది? ఉదయమున సంతోషముగా ఉన్నారా? వేకువనే దేవుని వెతికితే సంతోషమే. దేవుడితో మాట్లాడినారా? దేవుని సమూహంలో కూర్చొని ఆయన వాక్యమును చదివినారా? వాక్యమును చదివి ధ్యానించి ప్రార్థించినారంటే ఒక గొప్ప సంతోషం కలుగుతుంది. ఆ రోజంతా ఆ సంతోషంతో మీరు జీవించగలరు. మీరు చూస్తున్నారు కదా, ఈ తోట ఇదే దేవుడు ఏర్పరిచిన ప్రార్థనా తోట. అందులో మొదటి భాగం ఇది వచ్చి దేవునితో నడిచే తోట. అనేకమైన మామిడి చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నవి. ఇందులో ఒంటరిగా వస్తే చుట్టూ నడిచి అలాగే ప్రార్థించవచ్చు, దేవుని ప్రసన్నత గ్రహించవచ్చు. వాటికైన వసతులు, ప్రార్థనకైన వసతులు మేమిక్కడ ఏర్పరిచి ఉన్నాము. ఇక్కడ అనేకమైన ప్రార్థనలు జరుగును. ఈ చోట కొన్ని ప్రార్థనలన్నీ జరుగును. కొన్నిసార్లు సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగును, కొన్నిసార్లు హీలింగ్ మీటింగ్ ఈ స్థలములో జరుగును. అనేకులకు దేవుడు తనను ప్రత్యక్షపరచుకుని అద్భుతములు చేశారు. మన దేవుని గూడారం నుండి నడిచి వచ్చే అంత దూరమే. మీరిక్కడికొచ్చి విచారించారంటే చెబుతారు. ఈ గార్డెన్కు వచ్చి మౌనంగా కూర్చుని ప్రార్థించి వెళ్ళవచ్చు. సరే, ఈరోజు దేవుడు మీకొక వాక్యం చెబుతున్నారు. మీరు యేసుతో నడుస్తున్నారు కదా, కనుక మీ జీవితం ఎలా ఉండాలి? దాని గురించి వేదం ఏం చెబుతుందో చూడండి. 2 కొరింథీయులకు 5:17లో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. అదే యేసులోనికి వచ్చాడంటే వాడు నూతన సృష్టి. అదేమనగా యేసునందు ఉన్నారంటే పాతవన్నీ గతించును, క్రొత్తవగుట. ఇదే యేసుక్రీస్తు ఒక మనిషిలో చేసే మిక్కిలి గొప్ప అద్భుతము. నాకొక సహోదరుడు తెలుసు. మత్తు పదార్థాల్ని ఉపయోగించుట, త్రాగడము, జగడాలాడ్డము, అందువలన తల్లిదండ్రులకు అవమానము, తోబుట్టువులకు అవమానము. ఇలా ఉన్న వ్యక్తిని ఒకరోజు దేవుడు దర్శించారు. యేసుక్రీస్తుకి తన జీవితంలోకి స్థలమిచ్చాడు. మీలోనికి నేను వచ్చెదను, నాలోనికి మీరు రండి ప్రభువా అని. అప్పట్నుండి అతని జీవితం మారిపోయినది. దాని తర్వాత అతడు త్రాగేది లేదు, మత్తు పదార్థాలు పుచ్చుకోలేదు. అతని జీవిత విధానమే మారిపోయినది. అయితే అతని తల్లి చెప్పింది, వీడిని నేను నమ్మను, వీడు మోసగాడు, వీడు మోసం చేస్తాడు, వీడి స్వభావమే అంతే, మంచివాడిగా నటించి డబ్బు తీసుకుని పోతాడు, వీడు మోసగాడు, ఇప్పుడు మారు మనసు పొంది మంచివాడిగా నటిస్తున్నాడు, వీడు పోయి మారడమేంటి, అనేకసార్లు ఇలాగే చేస్తున్నాడు. సొంత తల్లి నమ్మలేదు. అలాంటి ఒక జీవితము. కొన్ని మాసములు అయిన తర్వాత, 1 సంవత్సరం తర్వాత, ఇప్పుడు నేను నమ్మెదను, వాడు యేసులోనికి వచ్చి ఉన్నాడు, యేసు వానిని మార్చెనని. కనుక అతని తల్లి నమ్మనంతగా అతని జీవితంలో దేవుడొక గొప్ప మార్పును కలుగజేశారు. కనుక యేసులోనికి వచ్చిన తర్వాత పాతవన్నీ గతించును, కొత్త మార్పు కలుగును. నేను వచ్చి యవ్వన ప్రాయంలో చాలా కోపస్తుని. చిన్నతనం నుంచే కోపము, చిరాకు, పగకు పగ తీర్చుకోవాలి, కొడితే మళ్ళీ కొట్టాలి, ఇలాంటి ఒక స్వభావం గలవాడిని. కనుక మా ఇంట్లో ఉన్నవారందరూ మన ఇంటిలోనే వీడు మోసమైనవాడు అనేవారు. అయితే నేను రక్షింపబడిన తర్వాత నేను మారింది చూసి నాకే ఆశ్చర్యము. నేనా ఇలా మారినాను? నా తల్లి ఆశ్చర్యపడి, ఎలారా మారావు నీవు? నీ స్వభావం ఎలాంటిది? జన్మ స్వభావము ఉన్నది కదా, పుట్టుకతో వచ్చే గుణమని అంటారు. మారాను, అంతా చేంజ్ అయినది. వారు ఆశ్చర్యపడి చెప్పారు, నీవెలా మారావు? నేను మారలేదు, యేసు మార్చారు. అదే వాక్యము. ఒక మనుష్యుడు యేసుకి సమర్పించుకుంటే మీ గుణములు, స్వభావములు, మీ భావాలు అన్నిటినీ ఆయన నూతన పరచును. యేసుక్రీస్తు మనసు మీకు కలుగుట ప్రారంభమగును. మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇతరులు చూచి ఆశ్చర్యపడునట్లు మీ జీవితం మారిపోతుంది. ఈ దినం మీ జీవితం యోచించి చూడండి. జన్మ స్వభావం ఉన్నదా? ఇది జన్మ స్వభావమండి, మారదు. ఎప్పుడు ముడగదీసుకున్న ముఖము, ఎప్పుడు కోప్పడుతూ, రెచ్చిపోతూ, తగువులు, ఎప్పుడు ఇలాంటి స్వభావమే. అలాగే ఉన్నారా? ఆ జన్మ స్వభావం మారాలి. దాన్ని మార్చడం యేసుకి మాత్రమే సాధ్యము. కనుక యేసుకి మిమ్మల్ని సమర్పించుకుంటే అవసరం లేని స్వభావములన్నింటినీ మార్చి నూతన స్వభావమును దేవుడు మీకు అనుగ్రహించును. మీరా అనుభవమును పొందుకున్నారా? నాకు దేవుడిచ్చారు. దాని తర్వాతే నా లైఫ్ స్టైల్లో గొప్ప సంతోషము, ఆనందము. కనుక నేను యేసుని నమ్ముతున్నాను, యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను, యేసు మీద ప్రేమ కలిగి ఉన్నాను. అవన్నీ ఉండవచ్చు. ఆయనలో మీరు నూతన జీవితమును పొందుకున్నారా?
నూతన సృష్టిగా మారినారా అన్నది ముఖ్యము. లేకపోతే ఇప్పుడే చెప్పండి, యేసయ్యా నాలోనికి మీరు రండి, నన్ను మీ కరములకు సమర్పించుకుంటున్నాను, నన్ను నూతన సృష్టిగా మార్చండి, పాతవి గతించిపోవాలి. దాని కొరకే యేసు శిలువలో రక్తము చిందించారు. యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును, మన గుణములను స్వభావములను మార్చివేయును. ఇప్పుడు చెప్పండి, యేసయ్యా నాలోనికి రండి, యేసయ్యా నా హృదయంలోనికి వచ్చి నివసించుడి, యేసయ్యా మీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించుడి, నా జన్మ స్వభావములు, ఈ పాప స్వభావములు అన్నీ మారునుగాక, అన్నిటినీ నూతనమైనవిగా చేయుడి. దాని కొరకు మీ కరములకు నన్ను సమర్పించుకుంటున్నాను. నా హృదయంలో దైవిక సంతోషము, సమాధానము అనుగ్రహించుడి. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.